మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్‌లో బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఫాలో అవ్వాల్సిన పేజ్ మహీందర్ జోన్. దాంట్లో మీకు బెస్ట్ ఎవర్ డీల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు 90% వరకు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా అందులో షేర్ చేయబడతాయి. సో, ఇంకెందుకు లేటు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టా. మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ 'కూలీ' యాక్టెడ్ బై రజనీకాంత్ గారు, నాగార్జున గారు, శోభిన్ గారు, శృతి హాసన్ గారు అండ్ ఉపేంద్ర గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ఒక విషయం చెప్పాలి. అదే రేపు మన దర్ఫీ కేఫ్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా ఎప్పటి నుంచో చెప్తూ వచ్చా మీకు అందరికీ కూడా. వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో, అంటే జగదాంబ థియేటర్ వెనక చిత్రాలయ మాల్ ఉంది కదా, సో దాంట్లో సెకండ్ ఫ్లోర్లో మనదొక కేఫ్ ఓపెన్ అవుతుంది, దర్ఫీ కేఫ్. అండ్ దానికోసం నేను ఎప్పటి నుంచో మీకు ఇన్ఫార్మ్ చేస్తూ వచ్చా కదా. సో ఆ కేఫ్ ఫైనల్గా రేపు August 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ 10 o'clock అయితే ఓపెన్ అవుతుంది. సో మొత్తం అందరూ రండి. అందరూ కూడా ఎగ్జాక్ట్ 10 కల్లా వచ్చేయడానికి అయితే ట్రై చేయండి. సో మాట్లాడుకుందాం. అండ్ వీలైతే సినిమాలు చూడాలనుకుంటే, అంటే వార్ 2 కానీ కూలీ కానీ చూడాలనుకుంటే ఆ ఐనాక్స్ చిత్రాలయంలోనో, జగదాంబలోనో, మెలోడీలోనో చూసేసేయండి. అటు నుంచి అలా వచ్చేయచ్చు, పక్కనే ఉంటుంది. సో రేపే ఓపెనింగ్. చాలా అంటే చాలా బెటర్‌గా, చాలా రీసెర్చ్ చేసి, చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. అంటే మిగతా కేఫ్‌లన్నిటితోని కంపేర్ చేసి వాటన్నిటికంటే చాలా బెటర్ కాఫీస్‌ని ఇస్తున్నాను. అండ్ చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ ఉంటున్నాయి మన దాంట్లో. అవి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. చాలా రకాల డెజర్ట్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. అది ఈవినింగ్ 7 o'clock అయితే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్‌లో వస్తది, చూడండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కోసం, అంటే అన్ని షార్ట్స్‌లోనే అప్డేట్స్ ఇస్తాను. వాటన్నిటిని చూడాలనుకుంటే దర్ఫీకి అఫీషియల్‌గా ఒక యూట్యూబ్ ఛానల్, ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉన్నాయి. సో వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాటి మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసి ఉంచండి. సో మీకు వాటి గురించి ఒక క్లారిటీ వస్తది. అంటే చాలా రకాల కాఫీస్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా సెపరేట్‌గా చెప్తేనే ఇంకొంచెం బెటర్ క్లారిటీ అయితే వస్తది. సో అందుకని వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి ఉంచండి. అండ్ ఇంకా 'కూలీ' సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకే. అంటే సినిమా బేసిక్‌గా ఒక ఫ్యూ ఎలిమెంట్స్ దగ్గర మాత్రం బావుంటది. ఎస్పెషల్లీ అన్నిటికంటే బెస్ట్ హై ఇచ్చిందయితే మాత్రం ఉపేంద్ర గారి ఎంట్రీ. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఆఫ్‌కోర్స్ రజనీకాంత్ గారి స్వాగ్ అదంతా ఆబ్వియస్‌లీ ఉంటది సినిమా అంతా కూడా. సో అదొక డిఫరెంట్ లెవెల్. కాకపోతే సినిమాలో కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నాగార్జున గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపిస్తది గానీ, డిసప్పాయింట్‌మెంట్ మొదలయ్యేది మనకి నాగార్జున గారి దగ్గర నుంచే. ఎందుకంటే మనం ఈ సినిమా విషయంలో చాలా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసింది, కింగ్ నాగార్జున గారు విలన్ రోల్ చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హిస్ ఎంటైర్ 40 years కెరియర్ ఆయన ఒక విలన్ రోల్ చేస్తున్నారు. దట్ ఆయన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిందేంటి, ఈ సినిమాలో నేను వాడినన్ని బూతు పదాలు నేను నా లైఫ్‌లో ఎప్పుడూ వాడలేదు. అంటే ఎంటైర్ సినిమాల్లో ఎక్కడా వాడలేదు. చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడాను బూతు పదాలన్నారు. ఒకే ఒక్కటుంది, అది కూడా మ్యూట్ చేసేశారు. అది వేరే విషయం. బట్ అవి లేవు. అండ్ చాలా పవర్‌ఫుల్‌గా చూపిచ్చారన్నారు. అది కూడా జరగలేదు. అండ్ తర్వాత యూనో 1 కూలీ ఈక్వల్ టు 100 భాషాస్ అన్నారు. నోవేర్ నియర్ టు భాష అసలు. అది అంటే ఇవన్నీ పక్కన పెడితే అసలు నాగార్జున గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ దీని విషయంలో అసలు ఎక్కడా కూడా ఆ పవర్‌ఫుల్ బిల్డింగ్ అనేది లేదసలు. చాలా చిన్న రోల్ అండి. నిజానికి శోభిన్ ఉన్నారు గదా, ఆయనే ఎక్కువ సేపు ఉంటారు. ఆయనే మెయిన్ విలన్ అన్నట్టు కనబడతారు మొత్తానికి మనకి. అండ్ యూనో ఆ విలనిజం కూడా ఎలా ఉంటదంటే ఎగ్జాక్ట్ లైక్ 'జైలర్‌లో' ఒకాయన ఉన్నారు కదా, మలయాళం యాక్టరే ఆయన గూడా. సో సేమ్ ఎగ్జాక్ట్‌లీ సిమిలర్ ఉంటది ఆల్‌మోస్ట్. అండ్ తర్వాత చాలా షార్ట్స్ 'జైలర్‌ని' ఇన్‌స్పైర్ అయినట్టు ఉంటాయి. అండ్ ఆఫ్‌కోర్స్ 'విక్రమ్ అండ్ లియో' ఆబ్వియస్‌లీ లోకేష్ గారి సినిమాలే కాబట్టి వాటి నుంచి కూడా కొన్ని కొన్ని మైన్యూట్ సీన్స్ ఇన్‌స్పైర్ అయిన ఫీలింగ్ ఉంటది. లాస్ట్ క్లైమాక్స్‌లో ఒక సీన్ ఉంటది. మంచి ఎమోషనల్ సీన్ అది. అదైతే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. సో మొత్తం అన్నిటిని చూసిన తర్వాత ఆ పర్టిక్యులర్ సీన్ మంచి ఎమోషన్ ఇస్తది. చాలా అంటే ఒక ఎయిర్‌పోర్ట్ సీన్ ఉంటది. చాలా ఎమోషనల్‌గా అనిపిస్తది అదైతే మాత్రం. అండ్ ఇంకా తర్వాత చాలా మటుకు ప్రెడిక్టబుల్ ఉంటాయి. ఎందుకో మొత్తం చాలా సీన్స్ ఈజీగా అర్థమైపోతుంటాయన్నమాట. మొత్తం ప్రెడిక్టబులే. ఒక 4 కాదు, 3, 4 ట్విస్ట్‌లయితే ఉంటాయి. బట్ మాక్సిమం అన్నింటిని కూడా గెస్ చేసేయొచ్చనమాట. ఒక్కటైతే గెస్ చేయలేం. బట్ అది కూడా అంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది. సో అది వచ్చిన ప్రాబ్లమ్. అండ్ ఇంటర్వెల్ కోసం యాక్చువల్లీ చాలా చాలా ఎక్కువగా హైప్ ఇచ్చారు. బట్
ఇంటర్వెల్ కూడా ఓకే, పర్లేదు అన్నట్టే ఉంది. బట్ నాట్ హెవీ. అంటే రజనీకాంత్ గారి మూవీ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసేది రాలేదు. లోకేష్ గారి సినిమా నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది రాలేదు. బేసిక్‌గా 'లోకేష్ కనగరాజు' గారి కోసం ఈయన రజనీకాంత్ గారు మొన్న ఈవెంట్‌లో మాట్లాడుతూ ఏమని చెప్పారంటే, ఆయన అదే స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు నేను కమల్ హాసన్ గారి ఫ్యాన్‌ని. సో, ఇదొక టిపికల్ రజనీకాంత్ స్టైల్ సినిమాలా ఉండదు. కొంచెం డిఫరెంట్‌గానే ఉంటదన్నట్టుగా నాకు చెప్పారన్నట్టుగా ఆయనే చెప్పారు. కాకపోతే ఇది టిపికల్ రజనీకాంత్ గారి సినిమాలా లేకపోయినా, లోకేష్ గారి సినిమాలా ఉన్నా బానే ఉండు. బట్ అది కూడా జరగల. సో, ఆయనేంటంటే అది ఏదైతే ఒక హై ఇస్తారో, ఆ హై మిస్ అయింది యాక్చువల్‌గా. 'లియో' ఆ ఒక్క ఫోర్స్‌డ్ ఎల్‌సీయూ కనెక్షన్, ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఇవి తీసేస్తే మిగతాదంతా బానే అనిపిస్తది. ఆ సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటది తప్పిస్తే మిగతాది బానే అనిపిస్తది. బట్ ఇదేంటంటే అసలు ఏమో ఎక్కడా కూడా కథ ముందుకెళ్తున్న ఫీల్ ఉండదు. అండ్ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ స్టోరీ ఎక్కువ మంది చుట్టూ తిరగడం వల్ల కూడా ప్రాబ్లమ్ అయిపోయింది. సో, స్టార్టింగ్ నుంచి భయపడ్డది ఏదైతే ఉందో అదే అయింది. అంటే టూ మెనీ ఇంగ్రీడియెంట్స్ ఒక డిష్‌లో ఉంటే, ఆ డిష్ తాలూకా ఒరిజినల్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది పోతదని చెప్పి బయట ఒక ఒక సామెతలాగా ఉంటది గదా! ఆల్‌మోస్ట్ అలాగే జరిగిందనమాట. అది వచ్చిన ప్రాబ్లమ్. సో, దీనివల్ల ఏంటంటే స్టోరీ విషయంలో అంత హ్యూజ్ కనెక్టివిటీ రాదు. అదొకటి. తర్వాత 'నాగార్జున' గారి విషయంలో డిసప్పాయింట్‌మెంట్ ఉంటది. 'రజనీకాంత్' గారి విషయంలో కూడా ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు. 'అనిరుద్' గారి మ్యూజిక్ కొన్ని పోర్షన్స్‌లో బానే ఉంది. కొన్ని పోర్షన్స్‌లో కొంచెం డల్లే అని చెప్పొచ్చు. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే మాత్రం మంచి హై ఇస్తాయి. 'రజనీకాంత్' గారి ఫ్యాన్స్‌కైతే మాత్రం అది పీక్స్ అసలు. అంటే ఇంకా దాని డీ ఏజింగ్ టెక్నాలజీ కూడా వాడలేదంట, ఇంటర్వ్యూలో చెప్పారాయన. సో, ఆ డీ ఏజింగ్ వాడకుండా ఆ లుక్స్ తీసుకొచ్చి, ఆ స్టైలు, ఆ స్వాగ్ తీసుకురావడం అనేది నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు. అది కూడా చాలా అంటే చాలా అనిపిస్తది. బట్ అదే అంటున్నా, కొన్ని సీన్స్ దగ్గర, కొన్ని ఎంట్రీస్ వీటి దగ్గర కొంచెం బెటర్‌గా వర్కౌట్ అయిన ఫీలింగ్ ఉంటది. బట్ ఓవరాల్‌గా ఎందుకో కొంచెం స్టోరీ రెగ్యులరే. స్క్రీన్ ప్లే టెంప్లేట్ రెగ్యులరే ఉంటది. అదనమాట వచ్చిన ప్రాబ్లమ్. అండ్ ఇంకొక 2, 3 సీన్స్ మనకి కొంచెం కొత్తగా అనిపిస్తాయి ఈ టెంప్లేట్ స్టోరీలో. కానీ అవి ఆల్రెడీ మనం ఇంతకుముందు 'లోకేష్' గారి సినిమాలో చూసిన ఫీలింగ్ వచ్చి మనకు ముందే అర్థమైపోతుంటది. సో, అదనమాట వచ్చిన ప్రాబ్లమ్. 'విక్రమ్‌లోంచి' 1, 2, 'లియోలోంచి' 1, 2 అలా, అలా తీసుకున్న ఫీలింగ్ ఉంటది. అండ్ ఆ క్లైమాక్స్ అనేది చూసినప్పుడు నాకెందుకో 'జైలరే' గుర్తొచ్చింది యాక్చువల్లీ. సో, ఇదొక టిపికల్ 'లోకేష్ కనగరాజ్' ఫిల్ము కాదు. ఒక టిపికల్ 'రజనీకాంత్' గారి ఫిల్ము కాదు. ఆహ్, కొంచెం బోరింగ్‌గా సాగిన 'జైలర్' మూవీ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. కొంచెం బ్యాక్ డ్రాప్ అనేది మారింది. ఆల్‌మోస్ట్ అంతే ఇంకా. అది మరి సిట్యుయేషన్. సో, దానివల్ల అంతేం అనిపించదు మూవీ. సో, జస్ట్ ఓకే అన్నట్టయితే అనిపిస్తది. సో, అది సిట్యుయేషన్. ఇంగ అంతే. సో, ఇంక యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ 2 గూడా అసలు నాకు బేసిక్‌గా 'రజనీకాంత్' గారు, 'నాగార్జున' గారు వీళ్ళందరూ చాలా చేశారు. యాక్చువల్‌గా 'ఉపేంద్ర' గారి కోసం అసలు చాలా సేపు వెయిట్ చేశా నేను. అది ఏమో మరి చాలా లేట్‌గా వచ్చారు. బట్ ఆయన ఎంట్రీ బావుంటది యాక్చువల్‌గా. అంటే ఆ కథకి బాగా యూజ్ అవుతది. ఆ హై ఇవ్వడానికి బాగా హెల్ప్ అవుతది యాక్చువల్‌గా. సో, అది అనిపించింది. ఇగ 'నాగార్జున' గారి విషయంలో మనం ఎంత డిసప్పాయింట్ అవుతున్నామో నాకు తెలిసి 'ఉపేంద్ర' గారి విషయంలో కన్నడ పీపుల్ కూడా నాకు తెలిసి అంతే డిసప్పాయింట్ అవుతుంటారు నాకు తెలిసి. అలాగే ఉంది పరిస్థితి. 'ఆమీర్ ఖాన్' గారిది ఒక క్యామియో ఉంది. సో, మొత్తం హిందీ క్యామియో. మొత్తం హిందీలోనే ఉంటది. అండ్ ఇందులో నాకు అదే ఇంకొక పాయింట్ నచ్చలే. అదేంటంటే చాలా డైలాగ్స్ తమిళ్‌లో ఉంచేశారు. అలా కాకుండా అది కూడా తెలుగులో పెట్టుండొచ్చేమో. అదలా చేశారు. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వైజాగ్‌లో చాలా మటుకు షూటింగ్ చేశారు. అది నాకు అనిపించింది. వైజాగ్‌లోనే మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ చేశారు. అంటే తెలుగు స్టేట్స్‌లో షూటింగ్ చేశారు. సో దట్ యూ నో వాళ్ళకి కొంచెం అంటే మనకి ఆ షూటింగ్ రెవెన్యూస్ అవన్నీ ఉంటాయి కదా! సో, గవర్నమెంట్‌కి జనరేట్ అవుతూ ఉంటాయి. సో, అది కొంచెం అనిపించింది. బట్ ఏమో ఓవరాల్‌గా స్టోరీలో కనెక్టివిటీ కొంచెం బాగా తక్కువున్న ఫీలింగ్ ఉంటది. ఆ హై అయితే మాత్రం మిస్ అవుతది. అదనమాట సిట్యుయేషన్. సో, ఎక్స్‌పెక్టేషన్స్‌ని అసలు ఆల్‌మోస్ట్ మీట్ అవ్వలేకపోయిందనే చెప్పాలి మూవీ అయితే. అది సిట్యుయేషన్. ఎస్పెషల్లీ 'నాగార్జున' గారి విషయంలో. ఇంక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే 'లోకేష్ కనగరాజు' గారు ఏమో ఆయన ఎందుకు ఇలా ఈ జోనర్ ట్రై చేయాలనుకున్నారో తెలీదు. అంటే ఆయన జోనర్‌లో ఇంకొక ఎలిమెంట్ మిక్స్ చేయాలనుకున్నారు. యాక్చువల్‌గా అది కూడా సిమిలర్ టు 'విక్రమే.' కొంచెం అటు ఇటుగా ఉంటదనమాట. అంటే ఆ ఎమోషన్ దాని కోసం చెప్తున్నా నేను. బట్ ఏంటంటే కొంచెం దాన్ని మిక్స్ చేయడంలో ప్రాపర్‌గా ఎక్కడో మిస్‌ఫైర్ అయిందనిపించింది నాకైతే మాత్రం. ఆ ఎమోషన్‌ని యాక్షన్‌లో మిక్స్ చేయడంలో మిస్‌ఫైర్ అయిన ఫీలింగ్ అయితే ఉంది. అది సిట్యుయేషన్. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే ఇంకా 'కూలిపోహ' సాంగ్ బావుంది. తర్వాత
యూనో మోనికా సాంగ్ ఆబ్వియస్లీ బెస్ట్ సాంగ్. అసలు మొత్తం ఆల్బమ్ మొత్తానికి మోనికా బీస్ట్ అసలు ఆ సాంగ్ అయితే మాత్రం. సో ఆ థియేటర్లో మొత్తం అరుపులు, డ్యాన్సులు, కిందకెళ్ళి మొత్తం అందరూ కూడా ఇంకా ఆ లెవెల్ కనెక్టివిటీ వచ్చింది ఆ పాటకి. సో చాలా బాగా అనిపిస్తుంది ఆ పాట. బట్ మిగతావి రెండు ఓకే ఓకే పర్లేదు. బీజిఎమ్స్ అయితే కొన్ని చోట్ల చాలా బాగా అనిపిస్తాయి, కొన్ని చోట్ల నార్మల్ అనిపిస్తాయి. సో అనిరుద్ధ్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసినంత 100% అవుట్పుట్ రాలేదేమో అన్న ఫీల్ వస్తుంది. సో అది. సో ఓవరాల్‌గా మూవీ అయితే జస్ట్ ఓకే అనొచ్చు. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'కూలీ' సినిమా గురించి చెప్పాలంటే ఏమో ఆహ్, అది ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీట్ అవ్వలేకపోయినా వన్ ఆఫ్ ది స్టార్ స్టడ్డెడ్ సినిమా అనమాట. అది సిట్యుయేషన్. ఇంక అంతే ఇంక. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3/5. అండ్ కంపేర్ చేసుకుంటే 2 సినిమాలు అంటే 'వార్ 2' అండ్ 'కూలీ' రెండిటిని కంపేర్ చేసుకుంటే 'వార్ 2' వాస్ ఎ బిట్ బెటర్. అంటే జోనర్స్ వేరు. అదేమో ఔట్‌రైట్ యాక్షన్ జోనరు. ఇదేమో ఒక కైండ్ ఆఫ్ మాస్ కమర్షియల్ సినిమా కైండ్ గదా! యాక్చువల్‌గా అదే అంటున్నా. లోకేష్ కనగరాజ్ గారి నుంచి ఒక థ్రిల్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది మిస్ అయింది. బట్ ఆఫ్‌కోర్స్ ఇది మాస్ కమర్షియల్ సినిమాగా తీశారు. సో అన్ని సార్లు థ్రిల్ ఉండాల్సిన అవసరం కూడా లేదు గదా! సో ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ అది. సో ఆయన ముందు నుంచి చెప్తా ఉన్నారు స్టాండ్ అలోన్ ఫిల్మ్ అని. సో దీనికి ఏవేవో లింకులు పెట్టి ఎల్‌సీయూ కనెక్షన్ అని చెప్పి సో ఏదో చేశారు మొత్తానికి. బట్ యాక్చువల్‌గా అదేం లేదు. ఎల్‌సీయూ కనెక్షన్ ఏమీ లేదు. స్టాండ్ అలోన్ ఫిల్మ్ అండ్ ఇక్కడతోనే ఆగిపోయింది ఇది ఆల్మోస్ట్. మేబీ ఇన్ కేస్ ఎప్పుడైనా తీయాలి అనుకుంటే తీయొచ్చు. అంటే ఇంకా అక్కడితో కంప్లీట్‌గా ఆపేయాలని కూడా ఏం లేదు. బట్ ఫర్దర్‌గా ఏముంటదన్నట్టుగా అయితే ఏమీ హింట్ అయితే ఇవ్వలేదనమాట. అది సిట్యుయేషన్. సో అంటే కంపారిటివ్‌లీ జోనర్స్ కొంచెం డిఫరెంటే గానీ, బట్ కంపారిటివ్‌లీ 'వార్ 2' వాస్ ఎ బిట్ బెటర్ దాన్ 'కూలీ' అనమాట. బిట్ కాదు యాక్చువల్ కొంచెం ఎక్కువే బెటర్‌గానే ఉంది 'వార్ 2' నన్నడిగితే. సో అది గైస్. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మైదరం ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.